అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైశాఖ మాసంలో శుక్లపక్షాన చతుర్దశి తిథిన నృసింహ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. 2026వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నృసింహ జయంతి వచ్చింది. అంటే రేపే. నరసింహస్వామి జయంతి సందర్భంగా నరసింహస్వామిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో, ఏ పుష్పాలతో పూజిస్తే స్వామి అనుగ్రహం పొందుతామో అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. వైశాఖ మాసంలో శుక్లపక్షాన చతుర్దశి నాడు సూర్యాస్తమయ సమయంలో నరసింహస్వామిని పూజించాలి. ఎందుకంటే వైశాఖ శుక్ల చతుర్దశి రోజు సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో హిరణ్యకశిపుడు తన 2 చేతులతో స్తంభాన్ని గుద్దితే ఆ స్తంభం నుంచి నరసింహస్వామి రూపంలో విష్ణుమూర్తి ఆవిర్భించాడని భాగవతంలో చెప్పారు. ఆ స్తంభం నుంచి వచ్చిన నరసింహస్వామి తన నఖములతో అంటే గోళ్లతో హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడాడు. కాబట్టి ఈ రోజున నృసింహ జయంతిగా జరుపుకుంటారు. ఇది ఎప్పుడు జరిగిందంటే వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి నాడు సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో జరిగింది. అందుకే ఈరోజు సాయంకాల సమయంలో నరసింహస్వామిని పూజించాలి. దీనివల్ల చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి. సూర్యాస్తమయ సమయంలో గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఎన్ని ఒత్తులు వేసైనా దీపాన్ని వెలిగించవచ్చు. కానీ 9 ఒత్తులు ఎందుకు వేస్తామంటే బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. కుజుడికి 9వ అంకె అంటే ఇష్టం. అందుకే నరసింహస్వామికి 9 ఒత్తులతో దీపం పెడితే నరసింహస్వామి అనుగ్రహంతో పాటు మీ జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి కూడా బయటపడొచ్చు. అందుకే 9 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇక నరసింహస్వామికి ఇష్టమైన పుష్పాలు కొన్ని మనకి శాస్త్రాలలో చెప్పారు. అవి ఏమిటంటే ఎర్ర మందారం, గన్నేరు పూలు, పారిజాత పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలు అంటే మహాప్రీతి. కాబట్టి ఎర్రటి పుష్పాలతో సాధ్యమైనంత వరకు నరసింహస్వామిని పూజించండి. ఇక నరసింహస్వామి చిత్రపటానికి పూజ చేస్తూ నరసింహస్వామి వారి 108 నామాలు చదవండి. అలాగే ఈ 108 నామాలు చదవలేని వారు ఒక అద్భుతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః అని చదవండి. ఈ మంత్రం చదవడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే 50 లక్షల సార్లు నరసింహస్వామి మూల మంత్రాలు జపిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో అలాంటి ఫలితం ఈ మంత్రాన్ని నృసింహ జయంతి రోజు చదివితే దక్కుతుంది. శత్రుబాధలు ఉన్నవారు, దృష్టి దోషాలు ఉన్నవారు వీటన్నిటి నుండి బయటపడాలంటే ఈ శక్తివంతమైన మంత్రాన్ని నృసింహ జయంతి రోజు ఇంట్లో దీపారాధన చేశాక సాయంత్ర సమయంలో చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నరసింహస్వామి వారి అనుగ్రహం కలగాలి అంటే జయంతి రోజు ప్రత్యేకమైన నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనది పానకం. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం పానకం ఎలా తయారు చేసి నృసింహ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో చెప్పారు. పానకం తయారు చేసేటప్పుడు నీళ్లలో బెల్లంతో పాటు పటిక బెల్లం పొడి కూడా కలపాలి. ఆ తరువాత యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాల పొడి వీటన్నిటినీ కూడా పానకంలో కలపాలి. ఇలా కలిపి పానకం తయారు చేసి స్వామికి నివేదిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే వడపప్పు స్వామివారికి నివేదిస్తే చాలా మంచిది. వడపప్పులో కారం వేసి సమర్పించకూడదు. కేవలం నానబెట్టిన పచ్చి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ స్వామివారికి వడపప్పులా తయారు చేసి సమర్పించాలి. అప్పుడే నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక అటుకులు అంటే నరసింహస్వామికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి పాలల్లో అటుకులు వేసి కలిపి కానీ తేనెలో కలిపి కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే ప్రసాదంగా స్వీకరిస్తే నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక వెన్న కూడా నరసింహస్వామికి చాలా ప్రీతికరమైనది. వెన్న సమర్పిస్తే కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన పదార్థాలు స్వామికి సమర్పిస్తే చాలా మంచిది. ఇక తేనె, పులిహోర సమర్పించినా కూడా నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు నరసింహస్వామికి నృసింహ జయంతి రోజు సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని గోళ్లతో సంహరించాడు. కాబట్టి నృసింహ జయంతి మంత్రం అని ఒక ప్రత్యేక మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇంటి యజమాని నృసింహ జయంతి రోజు సంధ్యా సమయంలో దీపం పెట్టాక ఆ నరకములను తెలియజెప్పే నృసింహ గాయత్రి మంత్రం జపిస్తే అద్భుతంగా శత్రుబాధల నుంచి బయటపడవచ్చు.
ఆ మంత్రం ఏమిటంటే ఓం వజ్రనకాయ విద్మహే దీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఇంటి యజమాని చదివితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడొచ్చు. ఇక ఇంట్లో ఉన్నవారు ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ విధంగా నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామిని పూజించి స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.